బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన అంశంపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. లోక్సభ ఎన్నికలకు ముందు కవితకు నోటీసుల పేరుతో బీజేపీ పెద్ద డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో లబ్ధి పొందేందుకే ఈడీతో సమన్లు పంపించిందని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితపై ఇన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయం ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు వారిని విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు. నోటీసులు కవితకు మళ్ళీ ఈడీ నోటీసులతో కొత్త డ్రామాకు తెరలేపి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలన్న ఆలోచన బీజేపీకి వచ్చినట్టు అనిపిస్తుంది. గతంలో కూడా పదే పదే ఈడీ నోటీసులు ఇచ్చి అక్కడ మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కానీ అసలు కీలకమైనటువంటి సౌత్ గేట్ స్కామ్లో ఉన్నటువంటి కవిత గారిని అరెస్ట్ చేయకుండా, కేసుని నిర్వీర్యం చేయడమే కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలలో కానీ బీజేపీ నాయకులలో కానీ విమర్శలకు దారితీసినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీజేపీ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కీలకమైనటువంటి కాంగ్రెస్ కి కీలకమైన అపోజిషన్ కావాలి అన్న ఆలోచనతోటి మళ్ళీ ఈడీ డ్రామాకు తెరలేపినట్టుగా కనపడుతుంది. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ఉన్నటువంటి సంబంధాలు గతంలో వీళ్ళు 9.5 ఏళ్ల పాలన ఎన్ని స్కాములు జరిగినా వీళ్ళపై చర్యలు తీసుకోకపోవడం, ఈ లిక్కర్ స్కామ్లో కూడా పట్టించుకోకపోవడాన్ని ఆల్రెడీ గమనించారు. ఇప్పుడు మీరు ఏం చేసినా ఈ ఎన్నికల ముందు ఎన్ని జిమ్మిక్లు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా ఉండదు.